న్యాయవాదులుగా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఎంతో గౌరవంతో పివి నరసింహారావు గారిని వారి యొక్క కీర్తి ప్రతిష్టల్ని ఈ ప్రపంచానికి చాటే విధంగా మరి పివి శత జయంతి ఉత్సవాలను చేస్తూనే ఒక పక్కన వాణిదేవి గారిని ఎమ్మెల్సీ అభ్యర్థిగా తీసుకురావడం చాలా శుభపరిణామం. తెలంగాణ సమాజం అంతా కూడా మరొకసారి తెలంగాణ వాదాన్ని పివి నరసింహారావు గారు ఈ దేశానికి చేసినటువంటి సేవలకి వారికి ఈ సురభి వాణిదేవి గారిని గెలిపించి వారికి ఘనమైన నివాళులు అర్పించాలని తెలంగాణ న్యాయవాదులుగా మేము కోరుతా ఉన్నాం. ఇవాళ తెలంగాణలో మొత్తం 25,000 మంది న్యాయవాదులు ఉంటే సుమారు ఈ హైదరాబాద్ ఈ మహబూబ్ నగర్ రంగారెడ్డిలోనే 12,000 మంది న్యాయవాదులు ఉన్నారు. ఈ 12,000 మంది న్యాయవాదులకి మొత్తం మరి తెలంగాణలో ఉన్నటువంటి న్యాయవాదులకు మేము చేసే విజ్ఞప్తి ఏంటంటే ముఖ్యమంత్రి గారు భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఇంతవరకు ఏ ముఖ్యమంత్రి కూడా ప్రవేశపెట్టిన విధంగా న్యాయవాదుల సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి 100 కోట్ల రూపాయల నిధిని ఏర్పాటు చేశారు. మరి ఆ 100 కోట్ల నిధి ద్వారా అడ్వకేట్కి కానీ అడ్వకేట్ కుటుంబ సభ్యులకు కానీ ఎవరికైనా ప్రమాదవశాత్తు మరి చనిపోతే 10 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా కానీ మరి అదేవిధంగా కుటుంబ సభ్యులకు హాస్పిటల్ పాలైతే 2 లక్షల రూపాయలు మరి మెడికల్ ఇన్సూరెన్స్ ఇవ్వడం జరుగుతూ ఉన్నది. మరి కోవిడ్ సమయంలో అత్యంత క్లిష్టమైనటువంటి పరిస్థితుల్లో న్యాయవాదులకి 25 కోట్ల రూపాయలు కేటాయించి ప్రతి ఒక్క న్యాయవాదికి సుమారు తెలంగాణలో ఉన్నటువంటి 14,000 మంది న్యాయవాదులకి 16,000 రూపాయల చొప్పున ఇవ్వడం జరిగింది. ఇది ఈ దేశంలో ప్రధానమంత్రి కానీ ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ ఎవరు కూడా చేయనటువంటి మేలు మనకు చేయడం జరిగింది. కాబట్టి మేము తెలంగాణ న్యాయవాదులకి ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాదు మరి మహబూబ్ నగర్ రంగారెడ్డి కావచ్చు, అటు వరంగల్ ఖమ్మం మరి నల్గొండ ఈ ఇద్దరు ఎవరైతే ఎమ్మెల్సీ అభ్యర్థులు ఉన్నారో అక్కడ పల్లా రాజేశ్వర రెడ్డి గారిని ఇక్కడి సురభి వాణిదేవి గారిని తెలంగాణ న్యాయవాదులందరూ కూడా మరి వారిని గెలిపించి కేసీఆర్ గారి నమ్మకంతో మరి వాళ్ళకి సీట్లు ఇచ్చినందుకు వారిని గెలిపించాలని చెప్పేసి న్యాయవాదులుగా బుద్ధిజీవులుగా చదువుకున్న వాళ్ళుగా ప్రభుత్వం ద్వారా మనం ఇంత సంక్షేమాన్ని పొందిన వాళ్ళుగా ఆలోచించి మరి జ్ఞానంతో మనం ఓట్లేసి బంగారు తెలంగాణ సాధించే క్రమంలో తెలంగాణ ఇంకా చేయవలసింది ఉంది. కాబట్టి ముఖ్యమంత్రి గారు మరి ఆకుపచ్చని తెలంగాణ రావాలంటే మనం కేసీఆర్ గారి నాయకత్వాన్ని తెలంగాణ న్యాయవాదులుగా మనం మద్దతు తెలియజేయాల్సింది. అదేవిధంగా సురభి వాణిదేవి గారిని మరి అదేవిధంగా అక్కడ పల్లా రాజేశ్వర రెడ్డి గారిని గెలిపించాలని చెప్పేసి న్యాయవాదులుగా మేము యావత్ తెలంగాణ న్యాయవాదులకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. జై తెలంగాణ.